అవును, ఆ ఇద్దరు ఇష్టపడ్డారు. కానీ అంతలోనే ఆ ఇద్దరికి ఏమైంది? కలకలం రేకెత్తిస్తున్న శవాలు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడులో గుర్తు తెలియని యువతి గొంతు కోసి హత్య. గూడపర్తి సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య. యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా? విచారణ చేపట్టిన పోలీసులు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లపల్లి దీప్తి, అదే గ్రామానికి చెందిన కొమ్మూరి అశోక్ ఇష్టపడ్డారు. కానీ అంతలోనే ఇద్దరు వేరువేరు ప్రదేశాల్లో సవాలుగా మిగిలారు. పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట కాకినాడ జిల్లా అండి. కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1వ తారీఖు బుధవారం నాడు ఉదయాన్నే ఇక్కడ మనకి పోలీసుకి రాబడిన సమాచారం ప్రకారం ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పేసి సామర్లకోట లిమిట్స్లో ఉందని చెప్పేసి తెలిసింది. వెంటనే నేర స్థలానికి వెళ్ళామండి. అలాగే అదే సమయంలో సామర్లకోట పరిధిలోనే రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడి తాలూకు డెడ్ బాడీ ఉన్నట్టు కూడా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేర స్థలానికి వెళ్ళిన పరిశీలించిన తర్వాత ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తే సంబంధం ఉందని తెలిసింది. ఈ అమ్మాయి వరకు అయితే అది ఇప్పుడు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఉన్న గాయాలను బట్టి ఒక హత్యగా భావిస్తున్నాం. ఆ హత్యకిని ఈ ట్రాక్ మీద చనిపోయిన కుర్రోడు ట్రాక్ మీద ఆత్మహత్యలాగా కనిపిస్తుందండి ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాన్ని బట్టి. రెండింటికి సంబంధం ఉందా అంటే మనకి ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే ఉందండి. కారణం ఏంటంటే ఈ అబ్బాయి బోడిగుండుతో ఉన్నాడు. ఈ అబ్బాయికి సంబంధించిన క్యాప్ ఏదైతే ఉందో మనకి ఈ అమ్మాయి దొరికిన ప్రదేశంలో దొరకడం, అలాగే ఈ కాల్ డీటెయిల్ కూడా తెప్పిస్తే నెంబర్ ఆఫ్ కాల్స్ ఈ 2 నెంబర్లు కొనడం ఎంత జరిగిందండి. ఈ అబ్బాయి కూడా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం, కాకినాడ జిల్లాకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి 9th క్లాస్ చదువుతున్నది అప్పుడు కూడా ఈ అబ్బాయి వెంటపడేవాడు అని చెప్తున్నారు. అది ప్రేమ లేకపోతే టీజింగ్ అన్నది ఇంకా తెలియదు. ఇంకా చాలా వివరాలు సేకరించవలసింది. ఇంకా కేసు అయితే ప్రాథమిక దశలో ఉందండి. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాల ఐపీఎస్ వారు కొన్ని మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. కొన్ని విషయాలు సేకరించాలి, ఈ రకంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆ రకంగా చేస్తున్నాం. ఉదయం డాగ్ స్క్వాడ్ వచ్చిందండి. అలాగే క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చారు. అవన్నీ కూడా ఆధారాలు సైంటిఫిక్గా సేకరించాం. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి. కేసు దర్యాప్తును సామర్లకోట సిఐ గారు కృష్ణ భగవాన్ గారు చేస్తున్నారు. ఎన్ని గంటలకి జరుగుతుంది సార్ ఈ ఘటన? అంటే కరెక్ట్ టైమింగ్స్ అయితే చెప్పలేమండి. ఇంకా బాడీ పిఎంలో అవ్వలేదు కాబట్టి మిడ్ నైట్ ఆఫ్టర్ 12 తర్వాత జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అబ్బాయి కూడా వాళ్ళ తండ్రికి మెసేజ్ పెట్టాడు కదా సార్, చనిపోతున్నాను నేను, సారీ డాడీ. ఒకసారి ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా